అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, వీరందరికీ సంబంధించి ఈ మే 15 నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ 15 రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ 15 రోజులు అంటే మే 15వ తారీఖు నుండి 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, బాగానే ఉంది. ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంటే, ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ఈ యొక్క రాశి, ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మనకు ద్వాదశ రాశులు 12 రాశులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ ఈ యొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం అనుసంధానం అయి ఉంటాయి. దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా, అలాగే అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తులా, వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ, మకర, మకర, మీన రాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం రాబోతుంది. కాబట్టి ఈ శనిగ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే, సరస్వతీదేవి పుష్కరాలే కాదండి, ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా, పిండ ప్రదానాలు చేసినా, ప్రత్యేకంగా పితృదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి. ఏమవుతుంది పితృదోషాలుంటే? చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు, మంచి ర్యాంకు రాదు. గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు. ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాలు లాంటివి ఏమైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు. వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అని అంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తిల తర్పణాలు, పిండ ప్రదానాలు చేయండి. చాలా చాలా మంచిది. అయితే ఈ పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసి వస్తుందండి అంటే, కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు. ఏంటయ్యా మీకు ఇంత డబ్బు ఉంది, ఇంత బాగా కలిసి, మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు. అవునా? అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి, చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి, మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రదానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు, అరే నాయన ఎన్నో దానాలు చేశా, ఎన్నో ధర్మాలు చేశా, ఎన్నో పుణ్యకార్యాలు చేశా, ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను, ఆ పుణ్యమంతా మీకోసమేరా, నాకు ఇంత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి, శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి. అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యమంతా కూడా మీకు లభిస్తుంది. అన్ని సమస్యలు తీరుతాయి. సంతానం లేని వారికి సంతానము, పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ ఏలినాటి శని ప్రభావం కూడా పోవాలి అని అంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి, ఆ రోజున తిలాహోమాలు కానీ తైలాభిషేకాలు కానీ ఆచరించండి. శనికి సంబంధించినటువంటివి చేయండి. ఎందుకంటే 6 నుంచి 7 రాసుల వాళ్ళు ఏదో రకంగా శనిగ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరి ఇబ్బంది పోవాలి అని అంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు, తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది. కాబట్టి ఈ తిలాహోమము, తైలాభిషేకానికి కలిపి 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ బడంగపేటలో కానీ తైలాభిషేక హవనములు ఆచరింప చేయాలనేటువంటి సంకల్పం ఉంది. ఇందులో పాల్గొనవలసిన వారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి
ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి. నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చెయ్యొచ్చు, కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు. గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి. ఈ జాతకం అంతా కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందిస్తాము. ఈ జాతకానికి గాను రూ. 2025 మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి. మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క మే 15 నుండి మే నెలాఖరు వరకు చాలా 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 ప్రత్యేకం. ఎందుకు అంటే మిథున రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అంటే శని సంచారం భాగంగా ఆయన మీనంలో ఉన్నాడు కాబట్టి మీనం, మేషం, వృషభం, మిథునం అంటే ఎనిమిదిలో సగం అర్ధాష్టమం. కాబట్టి వీరికి అర్ధాష్టమ శని ప్రభావాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావాలు ఉంటే ఏమవుతాయి, ఫస్ట్ జరిగేటువంటి నెగిటివ్ ఏంటో చెబుతా, దాని రెమెడీస్ తర్వాత చెప్తా. అర్ధాష్టమంలో ఆపరేషన్స్ జరగచ్చు, అర్ధాష్టమంలో ప్రత్యేకంగా ఏమైనా యాక్సిడెంట్ జరగచ్చు, అర్ధాష్టమంలో ఇంట్లో ఉన్నట్టుండి జారిపడము, మానసిక ఆందోళన, నిద్రలేమితనము, అందరికి ఒక్క విద్యార్థి దశలో చిన్నతనంలో ఉన్నటువంటి వారికి వినా అందరికీ ఈ ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. మరి ఏం చేయాలి అంటే ఒక అదృష్టం ఉంది మీకు. ఏమిటంటే మే 15 నుండి నెలాఖరు వరకు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరంలో 3 నదుల సంగమం ఉంది. అక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ప్రాణహిత, గోదావరి, సరస్వతి ఈ 3 నదుల సంగమం ఆ కాళేశ్వరంలో జరుగుతోంది. అక్కడ పుష్కరాలు ఉన్నాయి. ఈ 12 రోజుల పాటు అక్కడ పుష్కరాలు జరుగుతాయి. ఈ 12 రోజుల్లో వీలైతే తిల, తైల తర్పణాలు కానీ ఏవైనా పుష్కర స్నానాలు కూడా ఆచరించండి. ఇలా పుష్కరాలు అయిపోయిన వెంటనే వైశాఖ అమావాస్య వస్తుంది. వైశాఖ అమావాస్య నాడు పూర్తిగా శని జయంతి ఆ రోజున. కాబట్టి అమావాస్య నాడు శనికి సంబంధించిన హోమము చాలా అరుదుగా వచ్చేటువంటి విషయం. కాబట్టి ఆ రోజున తిల, తైల అభిషేకములు ఆచరించడం కూడా మంచిది. సరస్వతీ నది పుష్కరాలకి మిథున రాశి వారికి సంబంధం ఏంటండి అని అడగొచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి రాసులలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధం ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు పుష్కరాలు వస్తాయంటే ఈ యొక్క పుష్కరాల్లో వచ్చేటువంటి ఆ యొక్క సంక్రమణం ఏదైతే ఉందో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంవత్సరం మారుతూ మారుతూ 12 రాశులు తిరిగి మళ్ళీ మీ యొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ పుష్కరం అనేటువంటిది సంభవిస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ యొక్క విషయాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణతో కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పగలము. అవి లేకుండా ఎవరైనా జాతకం చెప్తానన్నా నమ్మకండి. క్లియర్గా చెప్తున్నా. ఎందుకు అంటే మనకు పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా. కాబట్టి వారందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైం లేదో ఇప్పుడు నేను చెబుతున్న గోచార రీత్యా చెప్పేటువంటి రెమెడీస్ పాటించవచ్చు. ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం.